ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే కేవలం 1 వీక్ గ్యాప్‌లోనే టీమిండియా మళ్లీ బిజీ షెడ్యూల్‌తో బిజీ కాబోతుంది. టీమిండియా కేవలం ద్వైపాక్షిక సిరీస్‌లకే పరిమితం కాకుండా ఆసియా కప్, బోర్డ్ గవస్కర్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మక టోర్నీలు తలపడనుంది. ఇక ఐపీఎల్ తర్వాత టీమిండియా ఆడబోయే సిరీస్ల వివరాలు ఒకసారి చూద్దాం. సొంత గడ్డపై టీమిండియా జూన్ 6 నుంచి ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే ఏకైక టెస్టు, 3 మ్యాచ్ల వన్డే సిరీస్‌తో టీమిండియా అంతర్జాతీయ షెడ్యూల్‌ను స్టార్ట్ చేయనుంది. జూన్ 6 నుంచి 10 వరకు ఆఫ్ఘనిస్తాన్‌తో ఏకైక టెస్ట్ ముల్లన్పూర్‌లో జరగనుంది. అండ్ జూన్ 13 నుంచి ఆఫ్ఘనిస్తాన్‌తో తొలి వన్డే ధర్మశాలలో జరగనుంది. జూన్ 17 నుంచి ఆఫ్ఘనిస్తాన్‌తో రెండో వన్డే లక్నోలో, జూన్ 20న ఆఫ్ఘనిస్తాన్‌తో మూడో వన్డే చెన్నైలో జరగనుంది. ఈ సిరీస్ ముగిసిన వెంటనే టీమిండియా ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. జూన్ 26న తొలి టీ20, జూన్ 28న రెండో టీ20 బెల్ఫాస్ట్లో జరగనుంది. ఆ తర్వాత జూలై 1 నుంచి జూలై 19 వరకు ఇంగ్లాండ్ పర్యటనలో 5 టీ20లు, 3 వన్డేల సుదీర్ఘ సిరీస్లో భారత్ తలపడనుంది. జూలై 1న తొలి టీ20, జూలై 4న రెండో టీ20, జూలై 7న మూడో టీ20, జూలై 9న నాలుగో టీ20, జూలై 11న ఐదో టీ20 జరగనుంది. ఇక వన్డే సిరీస్ జూలై 14న తొలి వన్డే, జూలై 16న రెండో వన్డే, జూలై 19న మూడో వన్డే జరగనుంది. ఇక ఇంగ్లాండ్ పర్యటన ముగిసిన వెంటనే టీమిండియా మళ్లీ జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. అక్కడ జూలై 23న తొలి టీ20, జూలై 25న రెండో టీ20, జూలై 26న మూడో టీ20 జరగనుంది. ఆ తర్వాత ఆగస్టులో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న మన జట్టు అక్కడ 2 టెస్టులు, 3 టీ20లు ఆడనుంది. అయితే ఇంకా ఇది అఫీషియల్‌గా అయితే కన్ఫర్మ్ కాలేదు. ఇక సెప్టెంబర్ 1 నుంచి 13 వరకు బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. ఆ వెంటనే యూఏఈ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో 3 టీ20ల సిరీస్‌లో తలపడనుంది. ఇదే సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్ వేదికగా జరిగే ఏషియన్ గేమ్స్‌లో భారత్ జట్టు టీ20 ఫార్మాట్‌లో బరిలోకి దిగనుంది. ఇక సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 17 వరకు వెస్టిండీస్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. సెప్టెంబర్ 27న తొలి వన్డే, సెప్టెంబర్ 30న రెండో వన్డే, అక్టోబర్ 3న మూడో వన్డే జరగనుంది. ఇక అక్టోబర్ 6 నుంచి 5 టీ20ల సిరీస్ స్టార్ట్ కానుంది. అక్టోబర్ 6న తొలి టీ20, అక్టోబర్ 9న రెండో టీ20, అక్టోబర్ 11న మూడో టీ20, అక్టోబర్ 14న నాలుగో టీ20, అక్టోబర్ 17న ఐదో టీ20 జరగనుంది. ఇక నవంబర్ నెలలో టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లి అక్కడ 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. అయితే ఈ షెడ్యూల్ అఫీషియల్‌గా ఇంకా కన్ఫర్మ్ కాలేదు. నెక్స్ట్ డిసెంబర్లో శ్రీలంక జట్టు భారత పర్యటనకు రానుంది. శ్రీలంక జట్టు ఇక్కడ 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. డిసెంబర్ 13న తొలి వన్డే, డిసెంబర్ 16న రెండో వన్డే, డిసెంబర్ 19న మూడో వన్డే జరగనుంది. వన్డే సిరీస్ ముగిసిన తర్వాత డిసెంబర్ 22న తొలి టీ20, డిసెంబర్ 24న రెండో టీ20, డిసెంబర్ 27న మూడో టీ20 జరగనుంది. ఆ తర్వాత 2027 జనవరిలో జింబాబ్వే జట్టు భారత్లో పర్యటించనుంది. ఇక్కడ జింబాబ్వే 3 వన్డేలు ఆడనుంది. జనవరి 3న తొలి వన్డే, జనవరి 6న రెండో వన్డే, జనవరి 9న మూడో వన్డే జరగనుంది. జింబాబ్వేతో 3 వన్డేల సిరీస్ ముగిసిన వెంటనే అత్యంత ప్రతిష్టాత్మకమైన బోర్డర్ గవస్కర్ ట్రోఫీ స్టార్ట్ అవుతుంది. జనవరి, ఫిబ్రవరి నెలలో ఆస్ట్రేలియా జట్టు భారత్లో పర్యటించి 5 టెస్టుల సిరీస్ను ఆడనుంది. జనవరి 21న తొలి టెస్ట్, జనవరి 29న రెండో టెస్ట్, ఫిబ్రవరి 11న మూడో టెస్ట్, ఫిబ్రవరి 19న నాలుగో టెస్ట్, ఫిబ్రవరి 27న ఐదో టెస్ట్ జరగనుంది. ఆ తర్వాత 2027 ఐపీఎల్ ముగిసిన వెంటనే జూన్లో ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరగనుంది. ఆ తర్వాత జూలైలో వన్డే ఫార్మాట్లో ఆసియా కప్ టోర్నీకి బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇకపోతే అన్నిటికంటే ఇంపార్టెంట్ అయిన 2027 వన్డే ప్రపంచ కప్ అక్టోబర్, నవంబర్ నెలల్లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనుంది.